నమస్కారం. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగదు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజున చేసిన ఒక వాక్యం. అట్లాగే అనేకమైన మౌలికమైన ప్రశ్నలు కూడా సుప్రీంకోర్టు మనం ముందు తెచ్చింది. కల్తీలన్నింటినీ టెస్ట్ చేశారా? అలాగే కల్తీ నేను వాడలేదు కదా, రాజ్యాంగబద్ధమైన పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఎట్లా కంక్లూజన్ ఇస్తారు, సిట్ ఏం చేస్తుంది, అనేకమైన మౌలిక అంశాలను వాళ్ళు ముందు పెట్టారు. దాంట్లో ప్రధానమైన అంశం లౌకికవాదులుగా, సెక్యులరిస్టులుగా ఈ దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళుగా మేము సంతోషపడితే అంటే దేవుణ్ణి రాజకీయాలకి లాగండి. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ గారు ఇద్దరు కూడా కనీసం ఆగి ఆలోచించండి. ఒకటే నోటికి తోచినంత, గుడ్డకు తోచినంత చేసే ప్రయత్నం చేయండి. లాగి 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 ఏ విషయాలు లేనట్టు రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల గురించి మాట్లాడకుండా కేవలం దీనివల్ల అతను దెబ్బతింటాడు లేక ఇతను దెబ్బతింటాడు అనే ఒక రాజకీయమైన ప్రేరేపితంగా ఉన్న ఆలోచనతో మాత్రం ముందుకు కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి యాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. రాజ్యాంగబద్ధమైన పొజిషన్స్ లో ఉండి నిర్ణయాన్ని ప్రకటించడమే సమంజసం కాదని నాకున్న అభిప్రాయం. మీరు ఆరోపణలు వస్తా ఉన్నాయి, ఆదేశించాం విచారానికి అని చెప్పడం బాగుంది, కలిపారు మాట్లాడారు. అలాగే వివిధ అడుగుతా చాలా మంది అడుగుతా ఉన్నారు, చాలా మాట్లాడుతున్నారు చాలా మంది. బహుశా మీరు ఎంత స్థాయి భక్తులు నాకు తెలియదు కానీ ఈ రోజున ఈ సమాజంలో, ఈ రాజ్యాంగబద్ధమైన భారతదేశంలో మనం నివసిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం రాజకీయాలకి, దేవుని మతాలకి అతీతంగా పనిచేయాలి. సహాయంగా కాదు, రాజకీయాలు మతాలకు సంబంధం లేకుండా అతీతంగా పనిచేయాలంటే రాజ్యాంగ స్ఫూర్తి. కానీ దయచేసి ఇప్పటికైనా సరే, సుప్రీంకోర్టు నేపథ్యంలో అయినా సరే మీరు ఇచ్చే ప్రకటనలు మానుకోండి. నేను ఇప్పుడు కర్నూలు నుంచి వస్తా చూశాను. అసలుకి దేవాలయాలన్నీ మేమే చూసుకుంటాం, తర్వాత దేవాలయాల్లో షాపులు కూడా హిందువులకి ఇవ్వాలి. ఒక ప్రాబ్లం, సరైన మార్గంలో సరైన పద్ధతిలో గవర్నమెంట్ నివేదించండి. ఈ భావజాలాల గురించి మాట్లాడి అనుసరించే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు. అట్లాగే కేంద్రంలో సాక్షాత్తు వాళ్ళ పార్టీలే ఈ రోజున ఆర్ఎస్ఎస్ భావజాలంతో నిండా మునిగి ఉన్న బీజేపీ రాజకీయ పార్టీగా వాళ్ళే ఉన్నారు. చర్చలు పెట్టండి, భారతదేశం చర్చిస్తుంది. అంతేగాని మీకు మీరు నిర్ణయాలు చేసేయడం, మీకు మీరు మాట్లాడడం, మీకు మీరు వార్నింగ్లు ఇవ్వడం, మీకు మీరే కంక్లూజన్ ఇచ్చుకోవడం, మీకు మీరే అన్నేమంటారు, ఒక విధమైన అదే మంచి మాట ఉంటుంది ఏంటంటే, ఆ మాట మీకు మీరే కితాబించుకొని, మీకు మీరే సొంత కాళ్ళకు దండం పెట్టుకుని మీరు నమస్తే పెట్టుకోకూడదు. పాత సామెతలు ఇవ్వండి, నావేం కాదు, నా చూసే కాదు. సొంత కాళ్ళ దండం పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇవన్నీ భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఈ దేశంలో బతుకుదాం, అన్ని మతాలని గౌరవించుకుందాం, రాజకీయాల్ని మతాలకు అతీతంగా నడిపించే ప్రయత్నం చేద్దాం. కనీసం సుప్రీంకోర్టు వాక్యతో అయినా సరే నేను సుప్రీంకోర్టు వారిని పరిపూర్ణంగా నేను పెద్దవాళ్ళు వాళ్ళేను, వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ వారు వ్యాఖ్యానించినందుకు నమస్కారం.